మరి ఫైనల్లీ ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ తర్వాత మార్వెల్ అయితే ఫ్యాంటాస్టిక్ 4 మూవీ అయితే ఈ రోజు రిలీజ్ చేసింది. డీటెయిల్ మూవీ రివ్యూలోకి వెళ్ళక ముందు నేనైతే మీ దగ్గర క్షమాపణ కోరుతున్నాను. అతి వినయం దూర్త లక్షణం. ఎందుకంటే నాకు కొన్ని పనులు ఉండడం వల్ల ఈ మధ్య వీడియోస్ అయితే రెగ్యులర్ గా రాలేదు అండ్ హరిహర వీరమల్లు రివ్యూ కూడా రాలేదు. అందుకు సారీ. మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు బ్యాక్గ్రౌండ్ లో సౌండ్స్ ఏమైనా వస్తాయి ఇగ్నోర్ చేసేయండి. నేను థియేటర్ దగ్గర ఉన్నాను అనమాట. ప్రీవియస్ గా రిలీజ్ అయిన థండర్ బోల్ట్స్ కానీ క్యాప్టెన్ అమెరికా కానీ నన్ను అయితే కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసి ఏదో ఆ ఫేస్ లో అయితే అనౌన్స్ చేసాం తీయాలి అని తీసినట్టు ఉన్నాయే కానీ గట్టి ప్లాట్ ఆర్ స్ట్రాంగ్ ప్లాట్ అనేది ఏ మూవీలో కూడా నాకైతే కనపడలేదు. మూవీ అంతా ఏదో ఒకటి తీసేసి ఆ ఎండ్ క్రెడిట్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా పెడితే సరిపోతుంది అని చెప్పి అనుకుని తీసినట్టు ఆ మూవీస్ తీశారనమాట. ఫ్యాంటాస్టిక్ 4 అయితే అలా తీయలేదు. కంప్లీట్ ఒక మంచి స్క్రిప్ట్ తో అయితే తీశారు. ఇనిషియల్ గా ఫ్యాంటాస్టిక్ 4 కి విలన్ సిల్వర్ సర్ఫర్ అని స్టార్టింగ్ లో అందరూ అనుకున్నారు. సిల్వర్ సర్ఫర్ అయితే కాదు, గ్యాలక్టస్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా మనకి ట్రైలర్ లోనే చూపించారనమాట. ఎందుకు చూపించారు, సర్ప్రైజ్ గానే ఉంచాల్సింది అని చెప్పి చాలా మంది అన్నారు. బట్ ఈ మూవీ అనేది డూమ్స్ డే కి ప్రీ ఈవెంట్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పాటికే సోషల్ మీడియాలో కూడా కొన్ని స్పాయిలర్స్ అయితే లీక్ చేస్తున్నారు అనమాట. మీరైతే ఆ స్పాయిలర్స్ కి దూరంగా ఉండండి. ఫిల్మ్ కి అయితే పర్సనల్లీ నేనైతే లో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాను. ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ తో ఏ మూవీకి వెళ్ళినా ఈ మధ్య మూవీ అయితే ఎక్కట్లేదు అనమాట. ఈ మూవీ మాత్రం అప్కమింగ్ డూమ్స్ డే కి ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేసిందనే చెప్పాలి. డూమ్స్ డే కి రీడ్ రిచర్స్ కి సంబంధం ఏంటి అని మీ కామిక్స్ గానీ చూసి ఉంటే మీకు ఈ పాటికే తెలిసి ఉండేది. అంటే గెలక్టస్ వల్ల అర్త్ కి ఏ ప్రమాదం, ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొన్నారు ఫ్యాంటాస్టిక్ 4 అని చెప్పి మీరు మూవీ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. 3D లో అయితే నేను మూవీ చూసాను. 3D ఎఫెక్ట్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. మీరు 3D కి అవైలబిలిటీ ఉంటే వెళ్ళండి అండ్ ఒరిజినల్ లాంగ్వేజ్ లో వెళ్ళడానికి ట్రై చేయండి. మూవీలో అయితే ఫ్యాంటాస్టిక్ 4 గురించి కానీ వాళ్ళ ఆరిజిన్స్ గురించి కానీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా డూమ్స్ డే కి ప్రీ ఈవెంట్ ని బిల్డ్ చేయడంలోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేశారని తెలుస్తుంది. ఆ ఈవెంట్ ని ఎలా బిల్డ్ చేయబోతున్నారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది పోస్ట్ క్రెడిట్ సీన్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీ అయితే డెఫినెట్లీ వాచబుల్. 3D లో ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ రోజుకి వర్స్ట్ గా తయారవుతుంది, దీన్ని ఇంకా ఎవడో కాపాడలేడు అనుకున్న స్టేజ్ లో మార్వెల్ ని కాపాడడానికి అయితే ఫ్యాంటాస్టిక్ 4 వచ్చినట్టే. డెఫినెట్లీ ఈ ఫిల్మ్ అయితే మీకు ప్రీవియస్ ఫిల్మ్స్ లాగా డిసప్పాయింట్మెంట్ ని మిగిలించదు. ఫిల్మ్ చూసాక మీరు ఒక మంచి ఫీల్ తోని అండ్ ఎండ్ క్రెడిట్ చూసాక పెద్ద హైప్ తోనైతే స్క్రీన్ నుంచి బయటకు వస్తారు. డూమ్స్ డే అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట. ఆ పెద్ద ప్రాజెక్ట్ కి ఈవెంట్ అనేది కరెక్ట్ గా బిల్డ్ చేయాలి. ఆ ప్లాట్ఫామ్ అనేది ఈ ఫిల్మ్ అయితే ఖచ్చితంగా బిల్డ్ చేసిందని చెప్పాలి. ఈ మూవీలో కరెక్ట్ గా గమనిస్తే కామిక్స్ తెలిసిన వాళ్ళకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా కీ పాయింట్స్ అనేవి తెలుస్తాయి అనమాట. నేను చెప్పినట్టుగా మూవీలో అయితే ఎక్కువ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎలివేషన్స్ కానీ ఇలాంటివన్నీ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దని నేను రికమెండ్ చేస్తాను అనమాట. ప్రీమియర్స్ నుంచి మూవీ క్రిటిక్స్ కూడా ఇదే చెప్పారు. ఫ్యాంటాస్టిక్ 4 అనేది మార్వెల్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ డ్రివెన్ మూవీ అవుతుందని అయితే చెప్పారు. అలానే ఎందుకన్నారో నాకు మూవీ చూసాక అర్థమైంది. మీకు కూడా మూవీ చూసాక అర్థమవుతుంది. పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోని మిస్ అవ్వకూడదంటే మీరేం చేయాలి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కొట్టేయాలి, వీడియోని లైక్ చేసేయాలి అండ్ అర్జెంట్ గా మీ మార్వెల్ ఫ్రెండ్ కి ఈ రివ్యూ వీడియో అయితే షేర్ చేసేయాలి. ఈ రివ్యూ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.